అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పదవుల కోసం నేతలు పోటీ పడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే నేతలందరూ కూడా తమ నామినేట్ పదవుల కోసం ఆశపడుతూ రాష్ట్ర అధిష్టానం చుట్టూ, కేంద్ర అధిష్టానం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలకు సంబంధించి డీసీసీ అధ్యక్షుల కోసం పోటీ పడుతున్న నేతలు ఇప్పటికే చాలామంది ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే డీసీసీగా ఉన్న మానల మోహన్ రెడ్డికి ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో ఏదైతే రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా, కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో డీసీసీ పోస్టు ఖాళీ చెప్పి ఇప్పటికే ఊహాగానాలు అందుకున్నాయి. అదే కోణంలో చూసుకుంటే డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేతలైతే అధికంగా ఉన్నారని చెప్పవచ్చు. గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిన నాగేష్ రెడ్డి డీసీసీ పదవి కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో మరోవైపు బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించిన మరో నేత బాసా వేణు యాదవ్ కూడా డీసీసీ కోసం పోటీ పడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఏళ్ళుగా పనిచేశారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్గా పనిచేశారు మారా చంద్రమోహన్. ఆయన కూడా డీసీసీ అధ్యక్ష కోసం పోటీ పడుతున్నాడు. మహేష్ కుమార్ గౌడ్కు, సుదర్శన్ రెడ్డిలకు అత్యంతంగా సన్నిహితంగా ఉన్న నేతగా పేరొందారు. ఏదైతే అంకాపూర్ గ్రామంలో సర్పంచ్గా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్గా, అదేవిధంగా అంకాపూర్ సింగిల్ విండో చైర్మన్గా కూడా చేసిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీలో ఆయనకు మచ్చలేని రాజకీయంగా అనుభవం ఉన్నది. ఎందుకంటే మచ్చలేని నేతగా కూడా ఆయన పేరొందారు. ఎందుకంటే ఎక్కడైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉడుకు రక్తం ఉన్న వారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పాల్గొన్న వారికి పదవులు దక్కే అవకాశాలు ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రధానంగా ముగ్గురు ఒకరిపైన ఒకరు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేష్ రెడ్డి అయితే రాష్ట్ర స్థాయిలో పదవి ఆశించినప్పటికీ పూర్తి స్థాయిలో ఇప్పటికే డీసీసీ పదవి కోసం అయితే రేసులో ఉన్నామని చెప్తున్నారు. కానీ ఎమ్మెల్సీ కూడా ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు ఒకరికంటే ఒకరు పోటీ పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అందులో భాగంగా నాగేష్ రెడ్డి, వేణు యాదవ్, దాంతోపాటు మార చంద్రమోహన్ వీరందరూ కూడా డీసీసీ అధ్యక్ష కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అయితే మార చంద్రమోహన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా పనిచేశారు. గత కొన్ని రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో కూడా చురుగ్గా రాజకీయాల్లో ఉన్న నేత. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్మూర్ నుండి గతంలో ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సమయంలో క్రియాశీలకంగా ఉన్నారు. అప్పుడు ఆర్మూర్ నుండి టికెట్ ఆశించారు కూడా. ఆ సమయంలో టికెట్ ఆశించినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పి ఆర్మూర్ నుండి ఆకుల లలితకు టికెట్ ఇచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. అదే దీనికి అందరికి సంబంధించి మారిన సమీకరణాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ పైన కొంచెం అలక వహించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో నేతలకు అందుబాటులో ఉంటూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవ చేసేందుకు సిద్ధమైన నేతగా, పేరొందిన నేతగా మార చంద్రమోహన్ ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఏదైతే సింగిల్ విండో డైరెక్టర్గా కూడా చేసిన అనుభవం ఉంది. రాజకీయంగా ఆయన మార్కెట్ గ్రామ సర్పంచ్గా కూడా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితి ఉన్నాడు. ప్రస్తుత మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడికి ఏదైతే మహేష్ కుమార్ గౌడ్కు అత్యంత సన్నిహితంగా ఉన్న నేత, ఆయన వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ జిల్లాలో ముగ్గురు నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మార చంద్రమోహన్ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.